నందమూరి నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఒక్క సినిమా కూడా చేయలేదు. వయసు 3 పదులు దాటేసింది. బాలయ్య డై హార్ట్ ఫ్యాన్స్ మోక్షజ్ఞ టీనేజ్ లో ఉన్నప్పటి నుండే జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. బాలయ్య సినిమాల ఫ్లెక్సీలతో మోక్షజ్ఞ ఫోటో కూడా ఉండేలా చూసుకుంటున్నారు. ఆ విధంగా బాలయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ హీరో కావడం మోక్షజ్ఞకు ఇష్టం లేదనే వాదన ఉంది. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అయిందంటున్నారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ మనసు మార్చిన బాలకృష్ణ ప్రకటన చేశారు. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ చేతిలో మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ పెట్టారు. కథ కూడా సిద్ధమైంది. మోక్షజ్ఞ లుక్ రివీల్ చేస్తూ ఒక పోస్టర్ కూడా వదిలారు. గతేడాది చివరిలో భారీగా పూజా కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. దాదాపు 30 లక్షలు ఖర్చు చేసి సెట్స్ కూడా వేశారని సమాచారం. ఇక చివరి నిమిషంలో పూజా కార్యక్రమం ఆగిపోయింది. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీకి సమస్యలు అంటూ కథనాలు వెలువడ్డాయి. మోక్షజ్ఞ టీం పుకార్లను కొట్టిపారేసింది. నెలలు గడుస్తున్నా మరో ప్రకటన లేదు. ప్రశాంత్ వర్మ బాలయ్య మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో మూవీ చేయడం లేదనే పుకార్లను నిజం చేసేలా పరిణామాలు తయారయ్యాయి. తాజాగా పరిశ్రమలో మరో పుకార్లు షికార్లు చేస్తోంది. మోక్షజ్ఞ మూవీ పక్కన పెట్టేసిన ప్రశాంత్ వర్మ ఏకంగా ప్రభాస్ తో మూవీకి రెడీ అవుతున్నాడట. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సెస్ లో భాగంగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ ని ప్రభాస్ కూడా ఓకే చేశాడట. కేజీఎఫ్ నిర్మాతలైన హోల్బమ్ ఫిలిమ్స్ ప్రభాస్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారట. ఇక ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ మూవీ దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ వేరే దర్శకుడిని మోక్షజ్ఞ కోసం వెతికే పనిలో పడ్డాడట. ఇక ఇది బాలయ్య అభిమానులను నిరాశపరిచే వార్త. మోక్షజ్ఞ ఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. ఇక మరోవైపు బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన అఖండ 2 చేసుకుంటూ వస్తున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, అందరికీ నమస్కారం. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. Please like, share and subscribe JKTV.